హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, డైలీ మేకప్ వేసుకొని స్క్రీన్ మీదకి రావడం జరుగుతుంది కదా! సో మేకప్ వేయాలన్నా, తీయాలన్నా చాలా రిస్క్. దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉందో అదంతా మీకు నేను చూపించబోతున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మేకప్ వేయడం, తీయడం. వేయడం ఎంత పనో తీయడం గూడా అంతే. అంటే తీయడం అంటే ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. వేయడం మాత్రం చాలా సేపు పడుతుంది. ఆహ్, యాక్చువల్‌గా నార్మల్‌గా అయితే ఆహ్, నార్మల్‌గా అందరిలానే మనం ఉంటాము. కానీ మేకప్ వేసిన తర్వాత స్క్రీన్‌పై ఇంత బాగా కనపడతారా అని అనుకుంటాం గదా! సో అదంతా మేకప్ మెన్స్ క్రెడిట్ అండి. ఇదంతా వారికే చెందుతుంది. ఎంత నార్మల్‌గా ఉన్న వారినైనా స్క్రీన్ మీదకి ఇంత లుక్ తోటి తీసుకొస్తారో అది ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నాను. సో లెట్స్ వాచ్ దిస్ వీడియో. థాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ డైలీ మార్నింగ్ ఎళ్ళాక ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసేది మేకప్పే. రెడీ అవ్వడం పెద్ద ప్రాసెస్ అని చెప్పాను కదా! సో తనేమో హెయిర్ స్టైలిస్ట్ సురేష్, తినేమో మహేష్. వీళ్ళిద్దరు షిఫ్ట్ వైస్‌గా వచ్చి మమ్మల్ని రెడీ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఏమేస్తారు అనంటే స్టిక్ అంటారు దాన్ని. మేకప్‌కి యూజ్ చేసే ఐటమ్స్‌ని ఏమంటారంటే మేకప్‌కి యూజ్ చేసే మెటీరియల్‌ని స్టిక్ అంటారు. సో కొంతమందికి మన ఫేస్ టోన్‌ని బట్టి డిఫరెంట్‌గా వేస్తుంటారు. ఫస్ట్ ఏమో ఈ స్టిక్ ఎల్ఈ, డిఎఫ్‌డి, సో ఎల్ఈ, డిఎఫ్‌డి, చైనీస్ ఈ 3 మిక్స్ చేసిన స్టిక్‌తో మనకి ఫేస్‌కి వేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ షిఫ్ట్ వైస్‌గా వచ్చి మనకి వేస్తూ ఉంటారు. మేకప్ మెటీరియల్ అని చెప్పాను కదా! ఎల్ఈ, డిఎఫ్‌డి, చైనీస్ ఈ 3 మిక్స్ చేస్తే మనకి ఆ కలర్ వస్తుంది. యాక్చువల్‌గా నార్మల్ చామన్ చాయ్ నలుపంటారు కదా! అదే కలరు. సో వీటితో పాటు ఈ మెటీరియల్‌తో మనకి మేకప్ వేస్తారు కాబట్టి అది కొంచెం ఆయిల్‌గా ఉంటుంది. సో ఈ స్టిక్‌ని వేయడం జరుగుతుంది. తనేమో హెయిర్ ఆటోమేటిక్‌గా డైలీ స్ట్రెయిట్‌నరు, బ్లోయరు ఈ 2 యూజ్ చేసి మనకి హెయిర్ చేయడం జరుగుతుంది. చేసి హెయిర్ అంతా లాస్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా కేర్ తీసుకోవాలి హెయిర్‌కి. కానీ కేర్ తీసుకునేంత టైం కూడా ఉండదు. సో ఇది రొటీన్‌గా మనము రెడీ అయ్యే ప్రాసెస్. డైలీ వీళ్ళు ఇలా చేయడం వల్ల మనకి స్క్రీన్ మీదకి మనం అంత బాగా కనబడుతుంది. సో చూసారు కదా! ఆల్మోస్ట్ సగం అయిపోయినట్టే. ఇక మిగతాదంతా స్టిక్ ఓన్లీ మహేష్ వేస్తాడు. ఆ మిగతా అంతా నేను వేసుకుంటాను. అంతే ఇక. వేసుకున్న తర్వాత నార్మల్‌గా అది పడుతుంది టైము. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ వరకి పడుతుంది. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కూడా కాదు. ఒక 20 మినిట్స్ పడుతుంది రెడీ అవ్వడానికి. ఆ 20 మినిట్స్‌లోనే మనకి హెయిర్ అయిపోతుంది, మేకప్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. సో ఫ్రెండ్స్ లాస్ట్‌కి మన అవుట్ ఉంటుంది కదా! అవుట్ మనకి స్టిక్ ఏసిన తర్వాత అది ఇంపార్టెంట్. ఎందుకంటే అవుట్ తోటి ఔటింగ్ వేస్తేనే మనకి ఆ లుక్ అనేది వస్తది. ఐబ్రో పెన్సిల్ అయినా, ఐ షాడో అయినా, లైనర్ అయినా, లిప్‌స్టిక్ అయినా ఇదంతా మనము నీట్‌గా రెడీ అవుతేనే అది మనకి స్క్రీన్ లుక్‌లో బాగా కనబడుతుంది. సో ఇదంతా మేకప్ ప్రాసెసే. ఇక మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇదే స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా ఉంది. ఇంకా కొంచెం ఉంది. ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. చెప్పాను కదా! మ్యాక్సిమం 20 మినిట్స్ పడతా ఉంది. ఇదంతా మనం వేసేసిన తర్వాత హెయిర్ కూడా ఆల్మోస్ట్ హెయిర్ కంప్లీట్ అయిపోయింది. హెయిర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేకప్. సో ఫ్రెండ్స్ ఇక ఏంటంటే ఇక ఐ షాడో ఇదంతా అవుట్ అంతా నేనే వేసుకుంటాను చెప్పా. యాక్చువల్‌గా మేకప్ కూడా నేనే వేసుకుంటాను. షూట్ చేద్దాము అనేసరికి మహేష్‌తో వేయించుకోవడం జరిగింది. సెల్ఫ్ మేకప్ అనమాట. సో ఐ షాడో అయిపోయిన తర్వాత ఐలైనర్. లైనర్ కూడా నీట్‌గా స్లోగా పెట్టుకుంటేనే అది సెట్ అవుద్ది. అటు ఇటు లేకపోతే కొంచెం అటు ఐస్ క్లోజ్ చేసినా, ఐస్ ఓపెన్ చేసినా ఆ లైనరు పైన
అంటుకపోతూ ఉంటుంది. ఎన్నోసార్లు అలా జరుగుతూనే ఉంటుంది. అది జరగడము, మళ్ళీ మేము తుడిచేయడము ఇదే అయిపోతుంది. లైనర్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాము. ఎందుకంటే స్టిక్ వేసిన తర్వాత లైనర్ అంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా. సో మస్కరా, లైనర్ తర్వాత మస్కరా. ఫస్ట్ ఐ షాడో, లైనర్, మస్కరా ఇదంతా అయిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి హైబ్రో పెన్సిల్ పెట్టలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇది హైబ్రో ఆల్ యాక్చువల్గా పెట్టినట్టే ఉంది, లైట్గా పెట్టేస్తాను అంతే. జస్ట్ బ్లాక్ షాడో రావాలి కదా అందుకే. సో ఇది కూడా అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్ మేకప్ అయిన తర్వాత టైం ఉంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లేకపోతే 9 బులెటిన్కి వెళ్ళిపోవడమే. మార్నింగ్ 9 బులెటిన్కి వెళ్ళిపోవడం. ఒక్కొక్కసారి టైం ఉంటుంది, ఒక్కొక్కసారి టైం ఉండదు. టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం వాయిస్లు చేయడం, మేకప్ వేసుకోవడం, 9 బులెటిన్కి రెడీ అయి వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. సో అయిపోయినట్టు. ఇంకొక 10% ఉంది అంతే. జస్ట్ లిప్స్టిక్ పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్లో ఫైనల్గా ఇది మన లుక్ అయిపోయినట్టే. మేకప్ మొత్తం సెల్ఫ్గా వేసుకుందాం అనుకున్నా కానీ నేను వేస్తానంటే మహేష్తో వేయించుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ రెడీ. ఫైనల్ లుక్ ఏంటో చూద్దామా. ఇది ఫైనల్ లుక్. కానీ ఇంకా నేను న్యూస్కి వేసుకునే బ్లేజర్ ఇంకా వేసుకోలేదు. ఇది ఫ్రెండ్స్ మేకప్. చూసారు కదా ఎంత ప్రాసెస్. 1/2 అవర్ ఈజీగా పట్టేస్తుంది. 1/2 అవర్ అవుట్ స్టిక్ ఇదంతా మనకి 1/2 అవర్ టైం పడుతుంది. సో ఫైనల్ లుక్ చూసేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్ లుక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.